తాను బయటికి వెళితే కుప్పలు తెప్పలుగా జనం వచ్చి దండాలు పెట్టేస్తారని నిరూపించుకునేందుకు జగన్ పడుతున్న పాటలు చేస్తున్న స్కిట్లతో జనానికి తిప్పలు తప్పడం లేదు. తుఫాను ముగిసిన వారానికి అన్నీ సెట్ చేసుకుని పరామర్శ పేరుతో బయలుదేరి ఆయన రోడ్లపై చేస్తున్న షో దెబ్బకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. పరామర్శల పేరుతో పోలీసుల ఆంక్షలు పట్టించుకోరు, సూచనలు లెక్క చేయరు, కనీసం అంబులెన్స్కు దారి కూడా ఇవ్వరు. ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు. అసలు ఈ పరామర్శలు జనం కోసమా, జగన్ కోసమా? ఈ అంశంపై కూడా బ్రీఫ్ డిస్కషన్. సార్ సంపత్రాజు గారు, అసలు మిమ్మల్ని అనాలి సార్. కాదు, ఇప్పుడు పోలీస్ అధికారులు ఆంక్షలు పెట్టారు, ఇదేం మొదటిసారి కాదు, వాళ్ళు ఖచ్చితంగా ఉల్లంఘిస్తారని చెప్పేసి తెలుసు. మరి ఏంటి దీనికి సొల్యూషను? ఈరోజంటే సరే, ఆ కాన్వాయిలో ఉన్న పలు వాహనాలు ఉయ్యూరు దగ్గర ఒకదానికొకటి గుద్దుకున్నాయి, ఎవరికి ప్రాణహాని జరగలేదు, పోనీ మంచి. కానీ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహించాల్సింది? ఆల్రెడీ చూసాం గతంలో సింగయ్య తొక్కించుకున్న వెళ్ళిన పరిస్థితి గుంటూరులో, ఆ తర్వాత రాప్తాడులోనేమో హెలికాప్టర్ అద్దాలు బాగొట్టిన పరిస్థితి. మరి ఈరోజు కూడా ఇదైతే ఏకంగా హైవే, ఇది విజయవాడ టు మచిలీపట్నం మెయిన్ హైవే, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదండి. మీ రెండు పార్టీలు బాగానే ఉంటున్నాయి, పోలీసులేమో ఇచ్చిన పర్మిషన్ ఏంటి, 10 వాహనాలు 500 మంది జనం కన్నా ఎక్కువ పోగకూడదని చెప్పేసి. అసలు ఇప్పుడు ఆయన వెళ్ళింది దేనికి? ఒకసారి మర్చిపోతున్నాం. ఇప్పుడు అసలు విషయంలో పడి అసలు దానికి ఆయన దేనికి వెళ్ళారు? తుఫాను బాధితుల్ని పరామర్శించడానికి. తుఫాను వెళ్ళిపోయింది, ఇంకో తుఫాను వస్తుందేమని చెప్పేసి అంటున్నారు. రెండో తుఫాను కూడా రెడీ అవుతుంటే ఈయన తీరిగ్గా ఈరోజు పరామర్శల పేరిట బయలుదేరారు. అక్కడ క్లియర్గా అర్థమవుతుంది అది బల ప్రదర్శన అని చెప్పేసి. ట్రాఫిక్ జామ్లో గంటల తరబడి ఆగిపోతే మరి ఆ ప్రజల కష్టాలకు ఎవరు బాధ్యత వహించాలి? అంబులెన్స్ కూడా ఇరుక్కుపోయినటువంటి విజువల్స్ చూస్తున్నాం అక్కడ మనం. డీజేలు పెట్టారంట, అంటే తుఫాను బాధితుల కష్టాల్లో ఉంటే ఆనందంగా డీజేలు కొట్టుకుంటా డ్యాన్స్ తీసుకుంటూ వెళ్తారా? డీజే ఏ సందర్భంలో పెడతారు డీజే? ఆ కార్యక్రమం యొక్క దీన్ని బట్టి కదా, ఒక పెళ్లికో లేదంటే కనుక ఒక పండక్కో ఒక పబ్బానికో, లేకపోతే నిజంగా వాళ్ళ నాయకుడు ఏదన్నా ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడో ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటే పెడతారు డీజేలు. డీజే పెట్టొద్దా, తీసేయండి పోలీసులు అంటేనే వాళ్ళతో వాగ్వాదం. అంటే పోలీసులకి ఏం పవర్స్ లేవని ఇక్కడ అర్థమవుతుందండి. అంటే నిన్న జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత రాత్రిపూట ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హంగామా చూసినా, ఏకంగా అక్కడ అత్యవసర సంబంధించినటువంటి ఉంది కదా ఎమర్జెన్సీ వార్డు అద్దాలు పాల్గొట్టే స్థాయికి వెళ్ళారంటే ఏంటి దీని అర్థం? హూ ఫెయిల్డ్? పోలీసులు కూడా గుద్దుకొని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు, అక్కడ కేసులు పెడతారు, ఏంటి ఉపయోగం? కాబట్టి సార్ మీరు సమాధానం చెప్పాల్సింది సింపుల్గా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేస్తున్నాడని చెప్పేసి విమర్శలు అయితే కాదు. మీరు కూడా బాధ్యులే, మీరు కూడా సమాధానం చెప్పాల్సిందే ప్రజలకి. ఫర్ ఆల్ దిస్ ఇన్కన్వీనియన్స్, ఫర్ ఆల్ దిస్ బుల్షిట్, ఫర్ ఆల్ దిస్ నాన్ సెన్స్. సార్ ఇక్కడ సురేష్ గారు ఇక్కడ ఈ అంశంలోకి వచ్చే ముందు ఇందా జరిగిన అంశం ఒక్కలో ముగిచ్చేస్తుంది. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు లేదా పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే వివేకానంద రెడ్డి గారిని చంపాల్సింది ఎవరికి ఉంది? డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఇంకొకరికో. కానీ ఇక్కడ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరామర్శలకు వచ్చినప్పుడు ఏదైనా జైలు దగ్గరకో లేదా ప్రసన్న కుమార్ ఇంటి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన తీవ్రంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని ఇంకోరిని. అలాంటిది వాళ్ళ బాబాయి చంపిన వాళ్ళు ఎవరో కూడా నేను ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఆయన ఎందుకు దాని గురించి మాట్లాడు? బాబాయిని చంపిన వాళ్ళు ఎందుకు గమ్మున్నాడు? కాబట్టి అది జగన్ విజ్ఞతకు వదిలే ప్రజలు అందరూ గుర్తించుకున్నారు. ఇంకో విషయం, రాజకీయ అంటే ఆయన హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం, హత్యలు జరిగినప్పుడు ఆనందించడం, హత్యా రాజకీయాలు జరిగితే ఆయన ఈ సునకాలు అందాన్ని పొంది ర్యాలీలు వచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు గతంలో అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏదైనా పరామర్శకు రావడమో లేకపోతే ఏదైనా వచ్చి విపత్తులు జరిగినప్పుడు వచ్చి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడమో లేకపోతే ఏదైనా జనం పక్షాన మాట్లాడడమో, రైతుల పక్షాన, నిరుద్యోగ పక్షాన, ఎవరి కొంచెమైనా ప్రజల పక్షాన మాట్లాడేదానికి ఆయన రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, దాని ఇబ్బంది లేదు. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల పేరుతోటి
ఆయన రాజకీయంగా బలవంతం చూపించేసి, రాజకీయంగా నేను బలవంతుడిని, నేను వస్తే లక్షల మంది జనం వస్తారని చూపించుకున్న ప్రయత్నంలో భాగంగా ఆయన చేసే ఈ దరిద్ర పనులన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ఘోరమైన పరిస్థితులు ఏదైతే ఆంక్షలు పోలీసు వాళ్ళు పెడతారో ఆంక్షలు ఉల్లంఘిస్తాడు, పోలీసు వాళ్ళు ఉల్లంఘిస్తాడు, చట్టాలు ఉల్లంఘిస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఇందాకనే మేము కూడా పార్టీకి తెలియజేశాం, ప్రభుత్వానికి తెలియజేశాం. ఈ రోజు ఏంటి, ఒక బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తీసుకునేటప్పుడు ఏం చెప్తాడు, చట్టాన్ని గౌరవిస్తాం, చట్టపరంగా నడుచుకుంటాను బయట అని చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చి బెయిల్ ఏదైతే చట్టపరంగా తీసుకొని బయటకు వచ్చాడో ఆ చట్టాన్ని గౌరవించకుండా ఈ విధమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. దీన్ని ప్రభుత్వం సుమోటోగా తీసుకొని ఆయన బెయిల్ రద్దు చేయాలి, ముందు వచ్చి లోపల వేయాలి. ఇలాంటి అరిష్టాలు చేస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు వస్తాడండి? బుర్రంతా క్లీన్ అయిపోయి, రోడ్లన్నీ క్లీన్ అయిపోయి అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తాడా? ఆనాడు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆ మాట చెప్పేవాడు. వెంటనే పోతేనంట ఏదో జనం అధికార యంత్రాంగం అంతే. ఇప్పుడేం జనంలో లేడు కదా ఈయన సాధారణ ఎమ్మెల్యే. ఎప్పుడు పోకూడదు ఈయన? గ్రౌండ్ రియాలిటీ ఆనాడు ముఖ్యమంత్రికి ఉన్నా, ఈనాడు ముఖ్యమంత్రి కాకుండా ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన అదే పరిస్థితి. ఆనాడు కూడా అంతే. నవంబర్ లో అన్నమయ్య డ్యామ్ బ్రిడ్జ్ జరిగినప్పుడు నవంబర్ లో జరిగితే నవంబర్ 19 జరిగితే డిసెంబర్ లో పోతాడు పర్యటనకి. ఏ రోజు ఎప్పుడు పోవాలి? ఈ రోజు పోయిన పర్యటన ఏంది? ఈ రోజు పోయింది తుఫాను బాధితుల పరామర్శకి. నువ్వు ఎప్పుడు పోతావు? అంతా అయిపోయిన తర్వాత పోయిన నెల జరిగితే తుఫాన్కి ఈ నెల పోతావా? 10 రోజులు 15 రోజుల తర్వాత నువ్వు పోతావు. ఏముంటుంది అక్కడ? దానికి మళ్ళీ రాజకీయ ప్రదర్శన, డీజేలు పెట్టుకొని గందరగోళం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని నానా రకాల ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఏపీ కోసం ఏదైనా పెట్టుబడుల కోసం ఏదో పోరాడుతా ఉంటే అధికార పార్టీ, నువ్వు ఇంకా ఏదైనా చేతనైతే ప్రభుత్వానికి రాష్ట్రానికి సహాయం చేయాల్సింది అలా పోయి ఇంకా ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకోటి ఆయన ప్రెస్ మీట్ చూస్తే మొత్తం తప్పుల తడికి ఏదో పేపర్ పట్టుకొని రాసుకుంటూ వస్తాడు. నిజంగా కూర్చుందాం, అన్ని గణాంకాలతో ఉంటాయి. నువ్వు చేసింది ఏంది, ప్రభుత్వం చేసింది ఏంది, అన్ని గణాంకాలతో ఉంటాయి. మాట్లాడాల్సిన వేదిక ఉంది, మీరు మాట్లాడొచ్చు కదా. మాట్లాడే వేదికకి పోకుండా ఏదో జనాన్ని తొక్కించుకుంటూ జనాభాని హింస పెడుతూ అందరినీ చేస్తున్నాడు. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది సురేష్ గారు. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆయన చూస్తుంటే ప్రతిసారి ఇదే పనికి మళ్ళీ పనులు చేస్తా ఉన్నారు వైసీపీ బ్యాచ్ అంతా కూడా. కాబట్టి ఏదైతే చట్టంగా ఉల్లంఘించి ఏదైతే చేస్తున్నారు వీళ్ళందరూ కూడా, దానికి చట్టం సీరియస్ గా తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ బెయిల్ ని రద్దు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ఆ దిశగా పోతుందని చెప్పేసి మేమైతే చూస్తున్నాం. ఎంత బాధాకరం అండి, జనాభాని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. నేషనల్ హైవేల మీద ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. అది మీ చేతిలో లేదు, అది సిబిఐ చేతిలో ఉంది, అది పైన సెంటర్ చేతిలో ఉంది. కాబట్టి ముందు మన చేతిలో ఉన్న పనులు చేద్దాం సార్. ఓకే, రైట్, కాదంటలేదు. మీ నుంచి అంతకన్నా మేము ఆశించడం కూడా కరెక్ట్ కాదేమో. ఒకటి, ఆయన అడ్డుకుంటే ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మీరు, ఆయనేమో ఎలా అడ్డుకుంటారో చూస్తానని చెప్పేసి ఆయన అసలు విషయాన్ని వదిలేసి, అంటే ఒక వ్యక్తి చనిపోతే పరామర్శ, దానికి కూడా ర్యాలీనే. ఈరోజైతే ఏకంగా రైతులను ఏది తుఫాను బాధితులు అంటే రైతుల్ని కలవడానికి వెళ్తున్నారు, దానికి కూడా ర్యాలీ అంటే ఇక సరే. లక్ష్మణ్ గారు,